ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దినభాగంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18 అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు, వీని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. మనము గత దినాల్లో మంచి ఉదాహరణలు, ప్రభుని వెంబడించిన వారు, కష్టంతో ప్రభుని సంపాదించుకున్న వారి గురించి వింటా వచ్చాం. కానీ వాళ్ళు కష్టం చేసినట్లుగా వాళ్ళ యొక్క మంచి నడవడిక అనేకులకు ఉదాహరణగా ఎట్లా ఉందో ఇందులో కూడా కొందరు చెడు నడవడిక, చెడు మాటలు చెప్పుకుంటూ, ఏదో అబద్ధాలు చెప్పుకుంటూ, భ్రమపరుచుకుంటూ, మనుషులను సంపాదించుకోవడానికి వచ్చాము లేదా ఆత్మల్ని సంపాదించుకోవడానికి వచ్చాము అని చెప్పి డబ్బు సంపాదన తట్టు లేకపోతే లోక ఆకర్షణల తట్టు పడిపోయి నష్టపోయిన వారి గురించి కూడా చెప్పక పోకూడదు. మనం రక్షించబడ్డానికి అగో ఫలానా చేస్తే చాలు, ఇగో రక్షించబడ్డానికి ఇగో పాపి ప్రార్థన వింటే చాలు, పలుకుతే చాలు, ఇలాగా మనం చేయడానికి, మనం చేసిన దానికి రక్షించబడేది ఉంటే క్రీస్తు మన కొరకు ఆ సిలువలో మరణించేది వ్యర్థమైపోతుందేమో. మనం ఏం చేయవలసిన అవసరం లేదు. ప్రభు దగ్గరికి వచ్చిన మనము ఏం లాంఛనాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. ప్రభు దగ్గరికి వచ్చిన మనము మన యొక్క పాపపు స్థితిని తీసుకొచ్చి ఆయన దగ్గర పెడితే చాలు. ప్రతిదీ ఆయనే మనల్ని కడుగుతాడు, ఆయనే మనల్ని బాగు చేస్తాడు, ఆయనే మనకు మంచి వస్త్రములతో, రక్షణాను వస్త్రములతో ధరింపజేస్తాడు. ఆ ప్రక్రియ అంతా ఆయనదే, మనం చేయవలసింది ఏం లేదు. ప్రభు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఏదో మనిషి కేంద్రీకృతమైన సువార్త, సంపద కేంద్రీకృతమైన సువార్త, లేకపోతే శ్రేయస్సు కోరిన సువార్త, ఆరోగ్య కోరిన సువార్త ఇక్కడ చెప్పలేదు. ఆయన ఒకటే బోధించారు. ఏమని అని అంటే, ఆత్మల సంపాదన కొరకు. ఆయన భూమి మీద ఉన్న ప్రతిసారి ఆయన చెప్పిన ప్రతి మాట మన ఆత్మల్ని రక్షించేదిగా ఉంది. పాపం నుంచి మనం విడిపించబడాలని కోరిన అది. కానీ ఇప్పుడున్న బోధకులు, ఇప్పుడున్న వాక్యాలు, ఇప్పుడున్న ప్రతిదీ ఏది చెప్పుకుంటా పోతున్నారంటే ప్రాస్పెరిటీ గాస్పెల్. మనం సంపాదించుకోవాలి, మనం ఆశీర్వదించబడాలి, ఇవన్నీ అవి లేకపోతే ప్రభుని విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. ఒకవేళ నమ్మిన మనము నూతనమైన విధానంలో నూతనంగా ప్రభు దగ్గరికి వస్తున్నామంటే ఈ తప్పుడు మాటలోకి రావద్దు. మంచి జరిగిపోతుంది, ఏదో గొప్పది జరిగిపోతుంది అని మనం ఏం అక్కర్లేదు. ప్రభువుకి తెలుసు మనకేం కావాలో. ఆకాశ పక్షులను చూడండి, అవి ఏమైనా చేస్తాయా? కానీ ఆ పరలోకపు తండ్రి వాటిని ఎంతో చక్కగా పోషించేవాడుగా ఉన్నాడు. మనల్ని కూడా పోషిస్తాడు. మనకేం కావాలో, మన శారీరకమైన అవసరతలే కాదు, మనకు కావాల్సిన ఆత్మీయ అక్కర్లు, ఇమోషనల్ సపోర్ట్ కూడా ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. అటువంటి ప్రభువుని మనం విడిచి వేరే ఒక బోధను ప్రేమించి వెళ్ళవలసిన అవసరం లేదు. మేము మీకు చెప్తున్నాం, దయచేసి ప్రభు తట్టు తిరగండి, ఈ వాక్యం దగ్గరికి రండి. ప్రభు చక్కని బోధకుడు, మనల్ని ఎంతో చక్కగా బోధించేవాడు. మనం తప్పుడు మార్గంలో వెళ్ళకుండా మనల్ని కాపాడగలిగిన సామర్థ్యత ఆయనకు మాత్రమే ఉంది. రండి, ఆయన దగ్గరికి వద్దాం, ఆ ప్రభు దగ్గరికి వద్దాం, ఆ వాక్యం దగ్గరికి వద్దాం, ఆ ఆత్మదేవుడి యొక్క సంధింపు దగ్గరికి వద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలోని పాసనీళ్ళకి వచ్చి, దేవా మేము ఏదో తప్పుడు బోధలలో పడి, భ్రమపరచు మనుషులలో పడి, దేవా నీ యొక్క సిలువకు వ్యతిరేకంగా ప్రవర్తించినాము. దేవా దయతో క్షమించి నీకు దగ్గరికి వచ్చుటకు, నీ వాక్యానికి దగ్గరికి వచ్చుటకు, నీ ఆత్మ యొక్క నడిపింపు దగ్గరికి వచ్చుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.